నమస్తే వెల్కమ్ టు మిఖారైన్ టీవీ పక్కా లోకల్ ఏపీ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో ఇంధన సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలో పెట్రోల్ డీజిల్ నిల్వలు నిండుకోవడంతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల సరఫరా తగ్గడంతో వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. ముఖ్యంగా రబీ పంట కోతల సమయంలో డీజిల్ కొరత తలెత్తడంతో రైతులు ఆక్వా సాగుదారులు అల్లాడిపోతున్నారు. పరిస్థితిపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించి సరఫరాను 10% పెంచాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిల్వలను పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఇంధన సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలో పెట్రోల్ డీజిల్ నిల్వలు నిండుకోవడంతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల సరఫరా తగ్గడంతో వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. ముఖ్యంగా రబీ పంట కోతల సమయంలో డీజిల్ కొరత తలెత్తడంతో రైతులు ఆక్వా సాగుదారులు అల్లాడిపోతున్నారు. పరిస్థితిపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించి సరఫరాను 10% పెంచాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిల్వలను పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఇంధన సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలో పెట్రోల్ డీజిల్ నిల్వలు నిండుకోవడంతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఈరోజు మధ్యాహ్నం నుంచి విజయవాడలో పెట్రోల్ బంకులకి వాహనదారులు క్యూ కడుతూ ఉన్నారు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత ఉంది. పెట్రోల్ డీజిల్ కూడా పరిమితంగా కొడుతున్నారు. మొత్తం కూడా వాళ్ళు అడిగినంత వాహనదారులకి పెట్రోల్ అందుబాటులో లేకపోవటం వల్ల తక్కువగా కొడుతున్నారు అనేటువంటి వార్తలు బయటకు రావడంతో పెద్ద ఎత్తున వాహనదారులంతా పెట్రోల్ బంకులకి క్యూ కడుతూ ఉన్నారు. ఒక పక్క ఆటో నగర్ కానీ లేకుంటే రామర్పోడ పరిసర ప్రాంతాల్లో పెట్రోల్ బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. అక్కడైతే కొన్ని చోట్ల అసలు డీజిల్ అనేది లేదు, పెట్రోల్ లో కూడా పవర్ పెట్రోల్ మాత్రం అందుబాటులో ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు చెప్తూ ఉండటంతో ఇక బందర్ రోడ్ లో ఉన్నటువంటి మెయిన్ పెట్రోల్ బంకులకి వాహనదారులు క్యూ కడుతూ ఉన్నారు. బందర్ రోడ్ లో కొన్ని పెట్రోల్ బంకుల్లో అయితే డీజిల్ లేకపోయినప్పటికీ పెట్రోల్ అయితే అందుబాటులో ఉంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో అసలు డీజిల్ లేకపోవడంతో అక్కడికి వచ్చినటువంటి వాహనదారులంతా వెనుదిరిగిపోతూ ఉన్నారు. ఇక ఆటో నగర్ లో పెద్ద పెద్ద లారీలన్నీ కూడా అక్కడికి వచ్చి ట్యాంకులు ఫుల్ చేపించుకుంటూ ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో డీజిల్ కొరత వల్ల చాలా లారీలన్నీ రోడ్ల పక్కన నిలిచిపోయాయి. ఇక పెట్రోల్ కొరత మరికొంత ముదిరేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఒక పక్క అందరూ కూడా ఆఫీసుల్లో బిజీగా ఉంటారు. మరి కాసేపట్లో వాళ్ళంతా ఆఫీసుల నుంచి బయటకు వచ్చిన తర్వాత పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూ కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ బందర్ రోడ్ లో ఉన్నటువంటి పోలీస్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి క్యూను మనం చూడొచ్చు. ఈ రోజు మధ్యాహ్నం నుంచే వాహనదారులంతా కూడా అక్కడికి చేరుకొని ట్యాంకులు ఫుల్ చేపిస్తూ ఉన్నారు. మిగతా ప్రాంతాల్లో పెట్రోల్ షార్టేజ్ ఉంది, ఒక పక్క డీజిల్ షార్టేజ్ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో ప్రస్తుతం డీజిల్ అందుబాటులో ఉండటంతో పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నాయి. వాహనదారులంతా అక్కడ ట్యాంకులు ఫుల్ చేయాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. ఒక పక్క బెంచ్ సర్కిల్ లో కానీ, జమ్మిచెట్టు దగ్గర కానీ, లేకుంటే చెన్నుపాటి పెట్రోల్ బంక్ లాంటి చోట్ల కూడా ఇప్పటిదాకా కాస్త పెట్రోల్ కు సంబంధించిన ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక పక్క బెంచ్ సర్కిల్ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో డీజిల్ కొరత ఉంది. మరోపక్క జమ్మిచెట్టు దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో డీజిల్ పెట్రోల్ రెండు కూడా అందుబాటులో లేవు. ఇక ఆటో నగర్ లో అయితే మరింత పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఇంకా మరికొన్ని గంటలు ఇంకా ముదిరేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులంతా కూడా ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెట్రోల్ బంకులకు వెళ్లి
పెద్ద ఎత్తున ట్యాంకులు ఫుల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కొన్ని చోట్ల ఇప్పటికే పెట్రోల్ ట్యాంకర్లు వస్తుండటంతో కొంత పెట్రోల్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ డీజిల్ షార్టేజ్ మాత్రం పెద్ద ఎత్తున ఉంది. కార్లకు కానీ లేకుంటే లారీలకు కానీ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కి డీజిల్ ఎక్కువగా వాడతారు కాబట్టి అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. రేపు ఒకరోజు సండే, ఎల్లుండి వర్కింగ్ డే కి పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా పెట్రోల్ బంకులు క్యూ కట్టేటువంటి వాతావరణం ఉంది. ఈ 2 రోజుల్లో గనక ఆశించిన స్థాయిలో పెట్రోల్ నిల్వలు ఇక్కడ చేసుకోకపోతే పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద ఎత్తున వాహనదారులు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర. ఏపీలో ఇంధన కొరత సెగలు రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డీజిల్ దొరక్కపోవడంతో ఆగ్రహించిన రైతులు పెట్రోల్ బంకుల వద్ద భారీ నిరసనకు దిగారు. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో గత 2 రోజులుగా తిరుగుతున్న డీజిల్ ఇవ్వటం లేదని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అటు కర్నూలు, కాకినాడ, ఏలూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉండటంతో వాహనదారులు బారులు తీరుతున్నారు. ఇంధనం అందకపోతే నిలువునా నష్టపోతామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా డీజిల్ కొరత ఏర్పడిందంటూ కూడా గత 2 రోజుల నుంచి కూడా బంకుల వద్ద లిమిటెడ్గానే ఆయిల్ కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ప్రస్తుతం మనం ఏలూరులోనే ఉన్నాం. ఏలూరులోని ప్రధాన కూడల్లో ఉన్న ప్రధాన పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ అన్నీ కూడా ఆటోలన్నీ కూడా బారులు తీరి సుమారు ప్రస్తుతం ఉన్న ఈ పెట్రోల్ బంక్ దగ్గర అయితే సుమారు దగ్గర 100 ఆటోల వరకు కూడా మొత్తం ఇవన్నీ కూడా బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. వీటిలన్నిటికీ కూడా ఏదైనా సరే లిమిటెడ్గా 200 రూపాయల వరకే కూడా ఇటు ఆయిల్ కొడతానంటూ కూడా ఈ పెట్రోల్ బంక్ ఉందో ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బంకు, ఈ పెట్రోల్ బంక్ వద్ద అయితే 200 వరకే కూడా కొడుతున్నారని కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు లిమిటెడ్గా ఒక్కొక్క ఆటోకి వచ్చేటప్పటికి కూడా 200 రూపాయల ఆయిలే కొడతామని చెప్తున్నారు. ఇది గత 2 రోజుల నుంచి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు పెట్రోల్ని అయితే ఇటు కొరత ఏర్పడింది. అలాగే బంకుల్లో ఇటు ఎవరైతే రైతులు ఉంటారో రైతులు ఇటు పంట చేతికొచ్చిన సమయం పంటని ఇటు ట్రాక్టర్లో పట్టుకొని ఇటు తీసుకువెళ్ళడానికి కూడా ఇటు వాళ్ళకైతే ఆయిల్ కొట్టలేని పరిస్థితి అయితే ఉంది. ఆయిల్ బంకుల్లో డీజిల్ ఉన్నప్పటికీ కూడా కొన్ని పెట్రోల్ బంకుల వారు అయితే బంకుల్లో వెళ్ళిన వాహనదారులకు ఆయిల్ లేదని చెప్పడంతో ఇటు జంగారెడ్డిగూడెం కానివ్వండి, ఇటు ఏదైతే మొత్తం ఏజెన్సీ ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ఆయిల్ కొట్టలేదని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇటు తహసీల్దార్ కార్యాలయం నుంచి కూడా కొంతమందిని అయితే బంకుల దగ్గర పెట్టి వారికి సుమారు కొంత లిమిట్ ఇస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆటో డ్రైవర్ అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎంత ఆయిల్ కొడతానంటున్నారు, ఏమంటే మీకు ఎంత ఆయిల్ కొడతానంటున్నారు, ఏమన్నా లిమిట్ పెట్టారు దీనికి? ఆటోకి 200 రూపాయలు అంటే అంత మించి ఎక్కువ కొట్టనంటున్నారు. 300 కొట్టమన్నా కొట్టనంటున్నారు. కార్లు కొమ్మ ఎంతైతే అంత కొడుతున్నారు. టాటాయిస్లకి అయితే ఎంత పడితే అంత కొడుతున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే 2 గంటలు 3 గంటలు బొంకాడ నుంచోవాల్సి వస్తుంది. ఈ ఆర్టీసీ బస్సులు పెట్టిన తర్వాత అది సగం నాశనం అయిపోయాం. ఇప్పుడేమో ఆయిల్ లేక ఇదొక సగం నాశనం. ఇంకే పెళ్ళం పెట్టలు ఏం తినాలి, ఏం బతకాలి? అంటే వాటికి ఎంత కావాలంటే అంత కొడతాను, ఆటోలకి లిమిట్ పెడతాం కదా, కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే అవి హైటెక్ కదండి, మాదేముంది చిన్న ఆటో కదా. ఇక్కడ నుండి 3 సార్లు ఒట్లూరును పాత బస్ స్టాండ్ 3 సార్లు వెళ్ళి వస్తే అయిపోద్దండి ఆయిల్. 200 రూపాయల ఆయిల్. ఇంకా ఇంటికాడ కూర్చొని ఇంకా ఎవరో ఒకళ్ళు అడుక్కోవడం, అప్పు అడుక్కొని పెళ్ళ బిడ్డలని పోషించుకోవడం. అది కూడా రోజుకి 200 కొడతానంటున్నారా? 200 కొడతానంటున్నారు రోజుకి. అది కూడా 2 గంటలు 3 గంటలు లైన్లో నిలబడాలి. అయితే ఇటు పెట్రోల్ బంకుల్లో చూస్తే మనకి ఎవరైతే ఈ ఆటో డ్రైవర్స్ ఉన్నారో ఆటో డ్రైవర్స్ వేదన కూడా మనం విన్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నప్పటికీ కూడా ఇటు 200 రూపాయల ఆయిల్ మటుకే కొడతామని చెప్తున్నారు. అలాగే కార్లకి వాటికి కూడా వారికి అంటే బంకుల్లో ఎవరైతే వారికి తెలిసిన వారు ఉంటారో వారికైతే ఎక్కువ ఆయిల్ కొడుతున్నారు, మాకైతే ఆయిల్ కొట్టలేదని చెప్తున్నారు. ఇటు ఆటో వాహనదారులు అయితే ఇటు మొత్తం ఆటోకి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఇటు ఉచిత బస్సు ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టారని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ ఆటోల వద్ద ఉన్నప్పటికీ కూడా ఇటు 200 రూపాయల ఆయిలే పెడతానని చెప్తున్నారు. ఈయన అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి ఆయిల్కి ఏమైనా లిమిట్ పెట్టారా? లేదు సార్, మరి ఎప్పుడే వచ్చి నేను ఆటోలన్నీ బాగా ఏంటి లేదు సార్, ఆయిల్ దొరకట్లేదండి, ఎక్కడ ఆయిల్ దొరకట్లేదు. ఈ లైన్లో పెట్టారు, నేను ఆయిల్ కొట్టించుకుందని వచ్చాను. ఎంత కొడుతున్నారనేది తెలియదు మరి. అదే
అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు డీజిల్కి కొరత వచ్చిందని గత 2 రోజుల నుంచి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఏలూరులో కానివ్వండి, ప్రధాన నగరాలు ఏదైతే భీమడోలు కానివ్వండి, అలాగే జంగారెడ్డిగూడెం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు వీటిలన్నిటి కూడా డీజిల్ కొరత అయితే ఏర్పడుతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే అటు ఏదైతే ఉందో ఈ ఆటో డ్రైవర్ని మరైతే తెలుసుకుందాం. ఏమండి ఆటో ఏంటండి లిమిట్ పెట్టారా కొట్టడానికి? ఏమండి 4 బంకులు తిరిగి వచ్చాం, ఎక్కడ కూడా లిమిట్ పెట్టారు. ఇక్కడ 200 కొడుతున్నారంట, ఆపాము. మరి ఎంతవరకు తెలియదు. అవి వేరే బంకుల్లో ఆయిల్ లేదండి? లేదండి, 4 బంకులు తిరిగాం, ఆయిల్ లేదండి. అక్కడ ఫైర్ స్టేషన్లో తిరిగాం, పోలీసులు వాళ్ళు పెట్టారు, అక్కడ కొల్లని కూడా అక్కడ పెట్టాం, లేదు. అక్కడికి చాటబార్ రోడ్లో కూడా వెళ్ళొచ్చాను. అంటే లారీ లోడ్ రాలేదంటారా? డీజిల్ లోడు మనకు తెలియదండి, దొరకట్లేదు అంటున్నారు. ఇక్కడికి వచ్చాం, మరి ఏం కొడతారో తెలియదు, ఆగాం లైన్లో పెట్టి. అయితే ఇటు మనం విజువల్స్లో చూడొచ్చు. విజువల్స్లో అయితే ఇటు మొత్తం మీద ఈ ఆటో ఈ డ్రైవర్లు కానివ్వండి వీరందరూ కూడా ఇటు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం తిరిగి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఆయిల్ లేదని చెప్తున్నారు. అలాగే ఆయిల్ ఉన్న చోట అయితే 200 రూపాయల ఆయిలే కొడుతున్నానని చెప్తున్నారు. అయితే ఇటు జంగారెడ్డిగూడెం ప్రాంతంలో అయితే ఇటు ఆయిల్ లేక ఈ కొరత ఏర్పడిన నేపథ్యంలోనే ఇటు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ అయితే రంగంలోకి దిగి ఇటు రైతులకు సంబంధించిన వాహనాలు ఏదైతే ఉన్నాయో వాహనాల్లో డీజిల్ కొరత ఏర్పడకుండా చూడాలని ఆ పట్టణంలో అయితే విఆర్ఓలు అంటే బంకుల దగ్గర విఆర్ఓలను ఏర్పాటు చేసి ఆ బంకుల దగ్గర ఎవరైతే రైతులు ఉంటారో రైతులకు కావాల్సిన ఆయిల్ని కూడా కొట్టమని చెప్పే పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇటు వాహనదారులు వచ్చేప్పటికీ కూడా వాహనదారులు ఇటు భీమవరం పట్టణం ఏదైతే ఉందో భీమవరం పట్టణంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా ఇదే ఆయిల్ ఏదైతే ఉందో డీజిల్ కొరత లేదని చెప్తున్నారు. డీజిల్ ట్యాంకర్స్ కూడా రావట్లేదని కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు రైతులు అయితే ఇటు నిన్నటి నుంచి బంకుల వద్ద బైఠాయించి తమ నిరసన కూడా తెలియజేసే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రధాన రహదారుల్లో ఉన్న ఈ పెట్రోల్ బంక్స్ ఉంటాయో పెట్రోల్ బంక్స్ దగ్గర కూడా గత 2 రోజుల నుంచి కూడా రైతులు అయితే ఆందోళన చేస్తున్నారు. ఇటు మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు డీజిల్ కొరత ఏర్పడి ఏదైతే డీజిల్ ప్లాంట్స్ ఉన్నాయో ప్లాంట్స్ నుంచి కూడా డీజిల్ లోడ్ రాకపోవడం వల్ల ఈ కొరత అంతా కూడా ఏర్పడింది అని చెప్తున్నారు. ఈ కొరత ఏర్పడటం వల్ల ఇటు ప్రతి బండికి కూడా అంటే ఆటోలకి ఏదైతే కమర్షియల్ వెహికల్స్ ఉంటాయో కమర్షియల్ వెహికల్స్ అయితే లిమిట్ పెట్టి ఇటు ఆటోలకి 200 రూపాయల చొప్పున కొడుతున్నామని చెప్తున్నారు. అలాగే కార్లకి అయితే 1000 రూపాయల వరకు కూడా కొడుతున్నామని చెప్తున్నారు. కొన్ని ప్రధాన పట్టణాలు జంగారెడ్డిగూడెం, తణుకు, భీమవరం ఆ పట్టణాలు ఏదైతే ఉన్నాయో తహసీల్దారులు అయితే ఇటు రైతులకి అంటే రైతుల పంటను తీసుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి రైతులకు సంబంధించిన ట్రాక్టర్లు కానివ్వండి, టాటా ఏసులు పామాయిల్ లోడ్లు తీసుకెళ్ళేవి కానివ్వండి, అలాగే మొక్కజొన్న తీసుకెళ్ళేవి, వరి తీసుకెళ్ళేవి తహసీల్దారులు రంగంలోకి దిగి విఆర్ఓల్ని పెట్టి విఆర్ఓల ద్వారా వారికి తగిన ఆయిల్ కొట్టాలని చెప్పి కూడా ఒకడైతే సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఇటు భీమవరం పట్టణం వచ్చేటప్పటికి కూడా భీమవరం పట్టణంలో గత 2 రోజుల నుంచి కూడా ఆయిల్ దొరకని పరిస్థితి ఉంది. రైతులైతే పెట్రోల్ బంకులు బైఠాయించి కూడా ఇటు నిరసన తెలియజేసే పరిస్థితి అయితే ఉంది. పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పి వెంకట మహాలక్ష్మి ఆత్మహత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నరసాపురం ప్రభుత్వ హాస్పిటల్తో పాటు భీమవరంలోని తేజ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్న ఆమె తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. వృత్తిరీత్యా ఎంతో పేరున్న వైద్యురాలు ఇలా ఆకస్మికంగా ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరులో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముందే టీడీపీ నేతలు బాహాబాహికి దిగటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కొవ్వూరు 17, 18వ వార్డుల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ఆమె లోపల ఉన్న సమయంలోని ఆలయానికి ఎమ్మెల్యే ఇచ్చే నిధుల విషయంలో స్థానిక నేతల మధ్య ఘర్షణ మొదలైంది. ఇది కాస్త కొట్లాటగా మారటంతో ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే ముందే ఇలాంటి ఘటనలు జరగటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ తప్పిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పల్నాడు జిల్లా తంగెడిలోని భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన కార్మికులు యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బోనస్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం మొండి వైఖరి వీడి కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లోకల్ కార్మికుల బదిలీ, హామీ ఇచ్చిన ఉద్యోగులు వెంటనే, ట్రైనీ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి వెంటనే, ట్రైనీ ఉద్యోగులను. భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇక్కడ రైతుల దగ్గర భూమి తీసుకొని సుమారుగా 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలలో 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. ఆనందప్రసాద్ గారు వీళ్ళకి ప్లాంట్ హ్యాండ్ ఓవర్ చేసే టైంలో ఆయన చెప్పిన మాట ఏదన్నా ఉంది అంటే, ప్లాంట్ అప్పు చెప్తున్నాను, దాంతోపాటు నా ఉద్యోగస్తులు కూడా మీకు అప్పు చెప్తున్నాను. వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, చెట్టినాడు యాజమాన్యం ఆయనతో వివరణ ఏం చేసిందంటే, ప్లాంటో కాదు మీ మనుషులు కూడా మేము మీకన్నా బెటర్గా బాగా చూసుకుంటామని చెప్పి ఆనందప్రసాద్ సార్తో చెప్పడం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షి నేను. ఆనందప్రసాద్ సార్ నేను అడిగా, నాతో ఆయన చెప్పాడు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదమ్మా, అంతా బాగా జరుగుద్ది, ఏ రోజుకైనా మీకు అంతా మంచి జరుగుద్ది, అవసరమైతే ప్లాంట్ మళ్ళీ నేను తీసుకునే పరిస్థితి వస్తే నేను వస్తానని చెప్పి అన్నాడు. ఆ ధైర్యంతో ఈ ప్లాంట్ మొత్తం వాళ్ళ చేతికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇక్కడ లోకల్లో ఉద్యోగాలు ఇవ్వడం కూడా చాలా ఇబ్బంది పరిస్థితి, చాలా టైట్ అయింది. విషయం ఏంటంటే అన్న, లోపల ఉద్యోగం చేసే వాళ్ళందరినీ ఒత్తిడికి గురి చేస్తున్నారు. డిపార్ట్మెంట్కి ఒక హెచ్ఓడిని బయట నుంచి తీసుకొచ్చారు, వాళ్ళకి నచ్చిన మనుషులనేమో లేపుకున్నారు, మిగతా వాళ్ళ మీద ఆ ప్రెషర్ చూపిస్తున్నారు. 2 ఏళ్ళు 2 బిల్లు 2 సీల్ చేసిన వాడిని, షిఫ్ట్ చేసిన వాడిని ఈరోజు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో పెట్టారు. మేము లోకల్ వాళ్ళు మాత్రం అదే ట్రైనీలు గుండిన తర్వాత ఒకసారి ఇంక్రిమెంట్ ఆపేశారు. ఎందుకు ఆపారు ఏందని మేము క్వశ్చన్ చేస్తే 5%, 10% అని చెప్పి అన్నారు. అది ఇవ్వకపోయినా ఇబ్బంది లేదని చెప్పి మేము ఆపాము. అలాంటిది ఇంక్రిమెంట్ మనకు వద్దులే అని చెప్పి అన్నాం. అది ఒక వంక. నెల అయిపోయినా 15 డబ్బులు ఇస్తారు. అదంటే కంపెనీ వాళ్ళు కట్టమైతే మానుకోమంటారు. కింద తండ్రులు కాసేపు వచ్చి చెమట పోసి కాసేపు వచ్చి కూకుంటే దానికి కూడా వచ్చి మరి ఎంతసేపు మీరు కూకునేదని మళ్ళీ లోపలికి తోలుతామండి. డిపార్ట్మెంట్ అతనే టార్చర్ పెట్టడం కాదు, ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ టార్చర్ కాబట్టి వీళ్ళు ఎవరు చెప్పరు. ఎందుకంటే వీళ్ళకి ఇంక్రిమెంట్లు కావాలి, ప్రమోషన్లు కావాలి. ఎవరైతే మాట్లాడారో వాడు పోయినాక ఇష్టం మాట్లాడే విధానం మనుషులతో మాట్లాడరు. అది ఒక మనిషిని సార్, మేము ఇక్కడ ఉద్యోగం చేస్తాం సార్, మేము డిగ్రీ చేసాం, పంపించేది. కడప జిల్లా పులివెందులలో రాజకీయం వేడెక్కింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డి నేడు పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి నమోదైన 2 కేసుల్లో పోలీసులు ఆయనకు 41A నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల మేరకు విచారణకు వచ్చిన భార్గవ్ రెడ్డిని డీఎస్పీ మురళీ నాయక్ నేతృత్వంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. అభ్యంతరకర పోస్టులు, నిబంధనల ఉల్లంఘనలపై ఆయన నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. డీఎస్పీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో పార్టీ శ్రేణులు కూడా చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. కడప జిల్లా పులివెందులలో కలకలం రేపిన పెద్ద దస్తగిరి హత్యపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యకు వైసీపీ నాయకుల మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలే కారణమని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్లాట్లుగా మార్చి అమ్మిన వ్యవహారంలో వచ్చిన విభేదాలే హత్యకు దారితీశాయని విమర్శించారు. గంజాయి బ్యాచ్ హత్యగా ఓ ఛానల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ అసలు నిజం వైసీపీ అంతర్గత గొడవలేనని మండిపడ్డారు. దస్తగిరి ఇంట్లో 200 కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలు దొరకటమే దీనికి నిదర్శనమని, దీనిపై నిజాలు ఒప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ముఖ్య కార్యకర్త అయిన పెద్ద దస్తగిరి హత్య గావించడం జరిగింది. హత్య చేసిన వారు ఆ కేసు తమ మీదకు రాకుండా ఉండాలని రకరకాల కుట్రలు కుతంత్రాలతో ఆ కథను మలుపు తిప్పడం జరిగింది.
రెండు గ్యాంగుల మధ్య జరిగిన కొట్లాటగా గంజాయి మత్తులో ఈ హత్య జరిగినట్లు దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. హత్య జరిగిన తర్వాత ఏ విధంగా హత్య జరిగింది, ఏ కారణాలతో హత్య చేశారని చెప్పి దాన్ని పోలీసులు నిర్ధారణ చేస్తారు. కానీ హత్య కావింపబడింది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయిన పెద్ద దస్తగిరి. హత్య చేయించింది, హత్య వెనుక ఉన్న కుట్రదారులు, సూత్రధారులు కడప జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ మాజీ ప్రజాప్రతినిధులు. హత్య జరిగిన వెంటనే దాని కారణాలుగా తెలుసుకోకుండా ఈ హత్యను గంజాయి బ్యాచ్ చేసిన హత్యగా దీన్ని ఏదో విధంగా తప్పుడు ప్రచారంగా ఇది గంజాయి మత్తులో జరిగిన హత్యగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ హత్యకు ప్రధానమైన కారణం ఎవరైతే హత్య చేశారో, హత్య కావించబడ్డారో వారికి చిన్న చిన్న విభేదాలు, అలంకార పనులు ఉండొచ్చు, కానీ అవి హత్య చేసుకునే హత్యలు కావు. కానీ ఆ చిన్న గలాటను సాకుగా తీసుకుని అంతవరకు పెద్ద దస్తగిరి మీద అసూయ విద్వేషాలతో రగిలిపోతున్న కమలాపురం మాజీ శాసనసభ్యుడు, అదేవిధంగా కడప డిప్యూటీ మేయరు అప్పటికప్పుడు కొన్ని గంటల ముందే కుట్రవన్నీ వారిని రెచ్చగొట్టి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన పెద్ద దస్తగిరిని హత్య కావించడం జరిగింది. వైఎస్ఆర్ చంద్రగిరి నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణ దిశగా కీలక అడుగు పడింది. తిరుపతి రూరల్ మండలంలోని చెర్లపల్లిలో పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన గ్రీన్ షాప్ను ఎమ్మెల్యే పులివర్తి నాని ఘనంగా ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంలో భాగంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలోని ప్లాస్టిక్, కాగితం వంటి పొడి వ్యర్థాలను ఈ షాపుల్లో ఇచ్చి వాటి బరువుకు సమానమైన విలువ గల నిత్యావసర సరుకులను పొందవచ్చు. నియోజకవర్గంలోని మరిన్ని ప్రధాన పంచాయతీల్లోనూ త్వరలోనే ఇలాంటి గ్రీన్ షాపులను అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. కానీ వ్యర్థ పదార్థాలని బయట వేయకుండా ఇక్కడ తెచ్చిస్తే స్క్రాప్ కొద్ది అంటే ఇనుము వస్తువుల కొద్ది 20 రూపాయలు కేజీ, ప్లాస్టిక్ కొద్ది సుమారు పేపర్ల కొద్ది 20 రూపాయలు, పుస్తకాల మీద 10 రూపాయలు, అట్టపెట్టెల మీద 10, ప్లాస్టిక్ బాటిల్ మీద 20 రూపాయలు, గాజు బాటిల్స్ మీద 3 రూపాయలు, స్టీల్ వస్తువుల మీద 45 రూపాయలు, అల్యూమినియం మీద 150 రూపాయలు. దీని ద్వారా కొబ్బరి నూనె కానీ, షాంప్ ప్యాకెట్స్ కానీ, సన్ ప్యాకెట్లు కానీ, బట్టల సబ్బులు కానీ, వడ్డీ సబ్బులు కానీ, బ్రూ కాఫీ కానీ, పాల ప్యాకెట్స్ కానీ, అదేవిధంగా మసాలా కానీ, గడ్డి పౌడర్లు అంటే ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసరాలన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. దానికి ఈక్వల్ రేట్కి తీసుకోవచ్చు. అంటే దీని ఉద్దేశం ఏమంటే ఆల్రెడీ చంద్రగిరి నియోజకవర్గంలో గతంలో చంద్రగిరి మండలం కానీ, పాకాల కానీ, పిల్లగొడ్డికి నెరవారిపాలెం, ఆర్సిగూడలో కూడా స్వచ్ఛ రథాలు ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మేజర్ పంచాయతీలో పంచాయతీ బిల్డింగ్ చేసే దాని వల్ల ఎవరికైనా ఒకరికి ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ అంటే దీంట్లో వచ్చేదానికి తర్వాత ఆ స్క్రాప్ ని కమిషన్ ద్వారా అమ్మితే కమిషన్ వస్తుంది. ఎంత వస్తే అంత కమిషన్, దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ తో పాటు మన పరిసర ప్రాంతాలు కూడా బాగుంటుంది ఉద్దేశం చేయడం జరిగింది. దీని రోజు నేను కానీ, నాతో పాటు టీచర్ మేడం గారు కానీ, టీఎల్పీఓ కానీ, స్థానిక ప్రజాప్రతినిధుల పరిస్థితులు కానీ, మండల పార్టీ ఈశ్వరి గారు కానీ, శ్రీధర్ గారి, సోమూరు గారు కానీ, రుద్రా గారు కానీ, మన లోకేష్ గారు కానీ, రమేష్ గారు కానీ, సురేష్ గారు కానీ, అందరూ స్థానిక నాయకులు, అదేవిధంగా మార్కెటింగ్ ఇక్కడ కానీ వ్యర్థ పదార్థాలని బయట వేయకుండా.
కడప జిల్లా ప్రొద్దుటూరులో జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై పోలీస్ కేసులు నమోదు చేయడంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రాతికేయులపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని ఆయన గుర్తు చేశారు. మీడియా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజాస్వామ్యాన్ని నడి బజారులో అవమానించడమేనని మండిపడ్డారు. టీడీపీ నాయకులను సంతృప్తిపరచడం కోసం పోలీసులు తప్పుడు కేసులు పెడితే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బాధితులకు అండగా పోలీస్ స్టేషన్లకైనా వస్తామని రాచమల్లు స్పష్టం చేశారు. మేము 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండాం, 19 నుంచి 24 వరకు. మా 5 ఏళ్ళ అధికారంలో ప్రొద్దుటూళ్ళలో కానీ ఎక్కడే కానీ ఏ విలేకరిపైనా కేసులు లేవు, ఏ విలేకరిపైనా అరెస్టు లేవు, ఏ యూట్యూబర్ ఛానల్ పైన కేసులు లేవు, ఏ యూట్యూబ్ ఛానల్ నడిపే ఆ ప్రతినిధి పైన కక్ష సాధింపు చర్యలు లేవు. ఇదేందయ్యా ఇది? వీళ్ళు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కాలే, పెద్ద పెద్ద విలేకరుల మీద కేసులు పెడతారు, పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళ ప్రతినిధుల మీద కేసులు పెడతారు. ప్రొద్దుటూరులో వచ్చే యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కేసులా? యూట్యూబర్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడిపే మీలాంటి వాళ్ళ మీద కూడా కేసులు ఏంది? ఇది ఎస్పీకి పోయి కంప్లైంట్ ఇచ్చేది ఏంది? ఆ పిల్లోని పేరు ఏం పేరు? మన పొద్దుటూరు సురేష్. ఏంది ఆ పిల్లోడు చేసిన నేరం? శివచంద్రారెడ్డికి సంబంధించి ఒక దళిత మహిళ అంబేద్కర్ విగ్రహం దగ్గర నాకు శివచంద్రారెడ్డి అన్యాయం చేసినాడు, నా భూమి విషయంలో నాకు న్యాయం జరగకపోతే ఇక్కడ సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఆమె బహిరంగంగా ప్రకటన చేసింది. బహిరంగంగా చేసిన ప్రకటనను వార్తగా చూపించరా? పత్రికల్లో రాయరా? మీడియా ఛానళ్ళలో ప్రసారం కాదా? మేము 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండాం, 19 నుంచి 24 వరకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.